Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ఫిట్స్ అన్నవి ఆడవాళ్లకు మగవాళ్ళకి ఇద్దరికీ వస్తూ ఉంటాయి. అయితే ఆడవారిలో ఫిట్స్ రావడానికి ప్రత్యేక కారణాలేంటి, అవి రావడానికి గల అంశాలేంటి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ జీవితంలో ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుండి సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీరామ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఫిట్స్ అన్నవి మగవాళ్ళకి వస్తాయి, ఆడవారికి వస్తూ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో ఎక్కువగా ఈ ఫిట్స్ రావడానికి కారణాలు ఏంటో మాకు చెప్తారా? సో టీనేజ్ పిల్లల్లో ఫిట్స్ రావడానికి మోస్ట్ కామన్లీ మనము అనుకుంటే కారణాలు, ఒకటి బ్రెయిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి, అవి వస్తాయి. రెండోది ఏంటంటే బ్రెయిన్లో గడ్డలు లాంటివి అలా ఏమైనా ఉన్నా కూడా అవి కూడా ఒక కారణాలు పిల్లల్లో అవ్వచ్చు. అది జెనెటిక్ ఎపిలెప్సీ, జువెనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ అంటాము. అది యూజువల్గా టీనేజ్ ఆర్ యంగ్ అడల్ట్స్లో అది కూడా మనము సాధారణంగా చూస్తూ ఉంటాము జెనెటిక్ ఎపిలెప్సీస్లో. అదండి. అయితే వీళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది సార్? టీనేజ్ పిల్లలు కదా. యా, సో పర్టికులర్లీ అంటే టీనేజ్ ఆడపిల్లల గురించి మీరు మాట్లాడితే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏమి వస్తుంది అంటే, ఒకటి ఫిట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అండి. అంటే ఫిట్స్ అనేది కొంతమందికి మెన్స్ట్రల్ సైకిల్ అంటే పీరియడ్స్ సమయంలో అది పెరగవచ్చు. దీన్ని క్యాటమినియల్ ఎపిలెప్సీ అంటాము. దాంట్లో రకరకాల ప్యాటర్న్లు ఉంటాయి, పెరి మెన్స్ట్రల్, పెరి ఓవ్యులేటరీ అండ్ అని. సో ఫిట్స్ అనేవి పీరియడ్స్కి 3 రోజుల ముందు, 3 రోజుల తర్వాత ఫిట్స్ తీవ్రత చాలా ఎక్కువగా అయిపోతుంది వాళ్ళకి. ఓకే, సో అలాంటప్పుడు అదొక పర్టికులర్లీ ఛాలెంజింగ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు వేసుకుంటున్నారు మందులు రెగ్యులర్గా, అనుకున్నా కూడా ఫిట్స్ వస్తాయి. అదొక రకమైన ఛాలెంజ్ ఉంటుంది. దీన్ని క్యాటమినియల్ ఎపిలెప్సీ అంటామండి. రెండో ఛాలెంజ్ ఈ వయసులో ఉన్న పర్టికులర్లీ ఆడపిల్లలకి ఏముంటుంది అంటే మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్. సో కొన్ని మందులు ఉంటాయి ఫిట్స్ కోసము. వాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ వాల్ప్రేట్ అని ఉంటుంది. దాంతో ఏంటంటే పీసీఓఎస్, పీసీఓడి అని మనం వింటుంటాము. సో ఆ ప్రాబ్లం రావచ్చు. దాని తర్వాత పింపుల్స్ రావడం కానీ అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ లేదు. సో వాటిల్లో డ్రగ్ సెలెక్షన్ అని, ఈ ఏజ్ గ్రూప్లో డ్రగ్ సెలెక్షన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు అనేవి మనము బెస్ట్ ఏదో అవసరం పడుతుందో వాళ్ళకు ఉన్న ఫిట్స్ ప్రకారంగా అది వాడాలండి. అది రెండోది వెయిట్ గెయిన్ కూడా వాళ్ళు చాలా సాధారణంగా వాళ్ళకు వచ్చే సమస్య ఈ మందులతో. దానికి కూడా రెగ్యులర్గా మనము ఎక్సర్సైజ్ అనేది అడ్వకేట్ చేయాలి. అండ్ అలాంటి వెయిట్ గెయిన్ అలాంటి కాని మందులు ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని వాడాల్సి ఉంటుంది. అయితే మీరు అన్నారు ఈ మెడిసిన్ వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ప్రెగ్నెంట్ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి అన్నారు. ఈ టీనేజ్ పిల్లలు వాడే మెడిసిన్ వల్ల. సో ఈ మెడిసిన్ వల్ల అంటే ప్రెగ్నెన్సీ అనేది అది ఒక ఎపిలెప్సీ పేషెంట్లో చాలా, అంటే ఎవరికైనా ప్రెగ్నెన్సీ అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. సో ప్రెగ్నెన్సీ ముందు ఫిట్స్ ఉన్న ఆడవారు చేయాల్సింది ఏమిటి అనుకుంటే, ఒకటి మనము వాళ్ళు ఫిట్స్కి వేసుకునే మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందుల వల్ల శిశువుకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని ఒకటి చూసుకోవాలండి. ఓకే, ఒకవేళ అలాంటి మందులు ఏమైనా వాడుతుంటే ప్రెగ్నెన్సీ ప్లాన్డ్గా చేసుకొని ముందే మందులు మార్చుకొని ఫిట్స్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత కొత్త మందుల మీద అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫిట్స్ ఉన్న లేడీస్ కంటే. రెండోది ఏంటి అంటే మనకి ఫోలిక్ యాసిడ్ అంటాము. అంటే ఈ మందుల వల్ల శిశువు మీద ఏమీ ఎఫెక్ట్ కాకుండా, పర్టికులర్లీ వాళ్ళ బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ కాకుండా ఆ సప్లిమెంట్ అనేది ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. అది మర్చిపోకుండా ఖచ్చితంగా తీసుకోవాలండి. మూడో విషయం ఏంటి అంటే, ఈ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఫిట్స్ పెరుగుతాయా తగ్గుతాయా అని చాలామంది అడుగుతారు. అది సాధారణంగా ఒక ఫిట్స్ ఉన్న ఆడవారికి ప్రెగ్నెన్సీలో ఫిట్స్ అనేవి పెరగవండి. అది చాలా తక్కువ శాతం మందిలో మాత్రమే ఫిట్స్ అనేవి ప్రెగ్నెన్సీలో పెరుగుతాయి. సో వాళ్ళు దే కెన్ హ్యావ్ ఎ వెరీ హెల్దీ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్సో అన్ అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అండి. కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఈ ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వస్తాయా లేదా అని ఎలా నిర్ధారించగలుగుతాం ముందరే అని మీరు అడిగితే, దాంట్లో ఒకటి గత సంవత్సరం అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు సంవత్సరంలో ఎవరికన్నా బాగా ఎక్కువ ఫిట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కూడా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే ముందు బాగా కంట్రోల్లో ఉంటే తర్వాత కూడా ప్రెగ్నెన్సీలో కూడా యూజువల్లీ కంట్రోల్ బాగుంటుంది. ఒక ముఖ్యమైన బేబీకి కూడా వస్తుందా సార్? మదర్ నుంచి బేబీకి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా ఫిట్స్? లేదు, అది అంటే ఇది అంటువ్యాధి కాదు, మనకి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడానికి. అలా జెనెటిక్వి ఉంటే అది ఎవరికన్నా పేరెంట్స్ నుంచి పిల్లలకి, అది మదరే కాదు ఫాదర్ కున్నా కూడా జెనెటిక్ ఎపిలెప్సీలు రావచ్చు. కానీ సాధారణంగా వచ్చే ఎపిలెప్సీలో
మనకి మదర్ నుంచి పిల్లలకి రావడాలు అలాంటివి చాలా తక్కువగా ఉంటాయి. అదండి ఒక ముఖ్యమైన అంశము ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే, మన ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవుతుంది, బాడీలో ఫ్లూయిడ్ ఎక్కువ అయిపోతుంది, ఇంకా వాళ్ళ మెటబాలిజం మారిపోతుంది, హార్మోన్స్ మారిపోతాయి. దీంతో ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ముందు తీసుకునే డ్రగ్స్ ఏవైతే మోతాదులో తీసుకుంటున్నారో అవి దే మే నాట్ బి సఫిషియంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఆర్ వాటి లెవెల్ ఎక్కువ కూడా అవ్వచ్చు. సో దానికి ఏం చేస్తామంటే మనము ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లోనే మనము థెరప్యూటిక్ డ్రగ్ మానిటరింగ్ అంటే వాళ్ళ డ్రగ్ లెవెల్స్ రక్తంలో టెస్ట్ చేసి దాని తర్వాత రెగ్యులర్గా నెల ఫాలో అప్ చేస్తూ ఉంటాము, వాళ్ళు కరెక్ట్ లెవెల్లో మెయింటైన్ అవుతుంది అని. సో దట్ వే మనము ఇచ్చే మందులు కరెక్ట్ లెవెల్లో ఉన్నాయి, మనము ఫిట్స్ రావడం అనేది మనము తగ్గించవచ్చు దానివల్ల కూడా. సో ప్రెగ్నెంట్లో వచ్చే ఫిట్స్కి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అనేసి మీరు చెప్పారు. అండ్ మెనోపాజ్ తర్వాత కూడా కొంతమంది ఆడవాళ్ళు ఈ ఫిట్స్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి. సో మెనోపాజ్ టైంలో వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? సో మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి మెయిన్లీ ఈ ఫిట్స్ మందులతో వాళ్ళకి చాలా బాగా ఫిట్స్ కంట్రోల్ అవుతాయండి. కానీ మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి వచ్చేది ఏంటంటే బోన్లో యొక్క కాల్షియం అనేది బోన్ వీక్ అయిపోవడం అనేది జరిగే ఛాన్స్ ఉంటుందండి కొన్ని మందులతో. అవి ఆస్టియోపోరోసిస్ అంటాం అనమాట. సో వాళ్ళు పర్టికులర్గా బోన్ హెల్త్ గురించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగో మెనోపాజ్ తర్వాత మన బోన్ స్ట్రెంత్ అనేది ఆడవాళ్ళలో తగ్గుతుంది, ఈ మందుల ద్వారా కొద్దిగా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో బోన్ హెల్త్ ఎలా చూసుకుంటాము అంటే వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళు కాల్షియం ఇంకా విటమిన్ D3 లెవెల్ చూసుకొని దాని ప్రకారంగా వాళ్ళు సప్లిమెంట్ తీసుకోవడం అనేది చేయాలి. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ బోన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, సో దట్ అది గట్టిపడడానికి ఛాన్స్ వస్తుంది. సో వాళ్ళు ఫిట్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇంటికో దేనికో పరిమితం అయిపోయి అది చేస్తే ఇంకా వాళ్ళకి ఫ్రాక్చర్స్, ఈ బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోయి ఇంకా ఫ్రాక్చర్లు అవ్వడాలు అవన్నీ జరిగే ఛాన్స్ ఎక్కువ అవుతాయండి. అండ్ సార్ ప్రెగ్నెంట్ టైంలో కావచ్చు లేకపోతే టీనేజ్ వయసులో వాడే ఈ ఫిట్స్కి సంబంధించి వాడే మెడిసిన్ ఈ ఫర్దర్గా అంటే మెనోపాజ్ టైంలో ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా? లేదండి, అంటే దీంట్లో పర్సే దానివల్ల మెనోపాజ్ మీద ఎఫెక్ట్ రావడము అలా ఉండదు హార్మోన్. కానీ ఫిట్స్ మందులు అండ్ హార్మోన్స్ అవి ఏవైతే ఉంటాయో వాటి ఇంటరాక్షన్ అనేది జరుగుతుందండి కొన్ని మందులు, అన్నీ కాదు కొన్ని. సో దానివల్ల మెనోపాజ్ లేట్ అవడం ముందు అవడం అలాంటి సమస్యలు రావు. కానీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరన్నా కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడతారు, ఓకే, ప్రెగ్నెన్సీ రాకుండాను అది. సో కొన్ని ఫిట్స్ మందులు ఇంకా ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి రియాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాని బదులు మనం ఏం అడ్వైస్ చేస్తాము అంటే మీరు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్కి వెళ్ళకుండా మీరు ఇంట్రాయూట్రైన్ డివైజెస్ అంటాం, అంటే కాపర్ టీ ఫర్ ఎగ్జాంపుల్, అలాంటివి కాంట్రాసెప్షన్ అవి వాడమని అడ్వైస్ చేస్తాము. సో దట్ ఈ హార్మోన్స్కి ఇంకా ఈ ఫిట్స్ యొక్క మందులకి ఇంటరాక్షన్ అనేది మనం తగ్గించుకోవడానికి. అండ్ ఒకరిలో ఫిట్స్ అన్నవి చాలా గ్యాప్ తర్వాత కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వచ్చిన ఫిట్స్ మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత 1 year తర్వాత అలా రెగ్యులర్గా కాకుండా చాలా గ్యాప్తో వస్తూ ఉంటాయి. వాళ్ళు సేమ్ మెడికేషన్ వాడాలా లేకపోతే ఫిట్స్ వచ్చినప్పుడే ఏమైనా వాడే మెడికేషన్ ఉంటుందా? సో ఫిట్స్ ఒకటండి, ఒకవేళ ఇన్ఫ్రీక్వెంట్గా ఫిట్స్ వస్తున్నాయి అంటే సంవత్సరానికి ఒకసారి మీరు అన్నట్టు చాలా గ్యాప్తో, సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎందువల్ల ఫిట్స్ వస్తున్నాయి అని చెప్పి. లాస్ట్ ఇయర్ అంటే ఒకే కారణం వల్ల ఫిట్స్ వస్తున్నాయి అంటే వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ వన్ డిసీజ్ అనమాట. సో దాంట్లో ఏంటంటే ఈ ఒక్క ఫిట్ కూడా మనకి చాలా ప్రాబ్లమాటిక్గా పెద్ద ఫిట్స్ వస్తున్నాయి అనుకుంటే మాత్రం వాళ్ళు మందులు అయితే వాడాల్సి ఉంటుంది రెగ్యులర్గా వాడాల్సి ఉంటుందండి అది. సో డిపెండింగ్ ఆన్ ద కాజ్ అనమాట, ఎందువల్ల ఫిట్స్ వస్తున్నాయో దాన్ని బట్టి ఎలాంటి ట్రీట్మెంట్ అండ్ ఎన్ని రోజుల ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.